అనేది అఫీషియల్ సభ కాదు. జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా పెట్టుకున్న సభ ఇది. దానికి చాలా ఎవరిని తీసుకున్నది అంటే అనుమానమైన ఎన్ని అవమానాలు వచ్చినా వెరవకుండా జరగకుండా ఆశయం కోసం కొట్టాడిన జయశంకర్ సార్ అడుగుజాడ నడిచినటువంటి చిన్ననాడు చూసిండు. అదేవిధంగా పిఎల్ విశ్వేశ్వరరావు చూసిండు. నేను కూడా ఆయన శిష్యరికల్లో ముందుకు పోలేదు కాబట్టి జయశంకర్ గారి గురించి చెప్పాలంటే గంటలు చెప్పిన సరిపోదు. ఇక కొన్ని వేల గంటలు వారితో ఇంపాక్ట్ అవ్వలేం. మేము హైదరాబాద్లో ఉన్నామంటే సాయంత్రం పూట జయశంకర్ సార్తో కూర్చోకుండా నా దినం లేదు. అట్లాంటి గడిపిన మేము. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి, మాకు చెప్పిన పాఠాలు అదే మమ్మల్ని 14 సంవత్సరాలు కాన్స్టెంట్గా నడపగలిగినవి. వారు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పుతారు. నేను 18 సంవత్సరాల విద్యార్థిని 1952 అక్కడక్కడ అప్పుడప్పుడు కొంతమంది తెలియని అజ్ఞానులు మాట్లాడతారు రకరకాలు. కానీ ఇది తెలంగాణ ఇప్పుడే వచ్చిన ఉద్యమం కాదు, ఇప్పుడే కొట్టాడినటువంటి ఉద్యమం కాదు, ఇప్పుడే జరిగిన త్యాగాలు మాత్రమే కాదు. 3 తరాలు తెలంగాణ 3 తరాలు బరిగీసి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ విషయం చాలా మందికి మర్చిపోతా ఉంటారు. 1952 నాన్ మిల్కీ గో బ్యాక్, మరో పేరు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. 1952 జయశంకర్ వయసు 18 సంవత్సరాలు. ఆయన వరంగల్ నుంచి ఆ ఉద్యమంలో బాగా బతుకోవడానికి వస్తున్నాడు. శ్రీకాళ దగ్గర పెద్ద ఊరేగింపు జరిగితే ఆనాడే ఆ ఊరేగింపు మీద పైరు జరిగితే 4 విద్యార్థులు తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టినటువంటి మొట్టమొదటి అమరత్వం తెలంగాణ అమరత్వం ఆ ప్రకృతి ఉద్యమం. ఆయన ఎప్పుడు చెప్తుండ్రు, ఒకరు నేను కూడా బస్ ఖరాబ్ కాకుండా ఉంటే, ఆ సిటీ కాలేజ్ ఉద్యమంలో నేను కూడా ఆ ఊరిలో పాల్గొని ఉంటే, నేను కూడా మరణించి ఉంటే ఇంత దుఃఖాన్ని ఇంత వేదనని చూసేటువంటి దౌర్భాగ్యం రాకపోతుందని చెప్పి కొన్ని వేల సభలను చెప్పిన సందర్భం ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. వారు ఒకటే అనేది, నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకున్న ఏకైక సంబంధం తెలంగాణ మట్టి బిడ్డగా, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డగా రుణం తీసుకునే సంబంధం అని చెప్పి గంటపని చెప్పుకోవడం. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేలుగా చిన్న కూడా ఉండేటప్పుడు 42 మంది శాసనసభ్యులు. 1969 ఉద్యమం సరే, అది ద్రోహం చేసింది ఇచ్చేసి మాట్లాడుకోవచ్చు. కానీ ఎంత తెరేసేసి ఉద్యమం, ఎంత త్యాగాలతో కూడుకున్న ఉద్యమం, తమ తెగువ చాటినటువంటి తెలంగాణ ఉద్యమం 1969 370 మంది తెలంగాణ బిడ్డల్ని కోల్పోయినటువంటి ఉద్యమం అది. ఈ దఫా ఉద్యమంలో అందరూ సాక్షి. నేను ఎప్పుడు అంటుండేది, 10 మంది ఉన్నా నేనున్నా, 10 లక్షల మంది సభలో ఉన్నా నేనున్నా. గది నా గొప్పతనం అని చెప్పాడు ఆయన. అది నా గొప్పతనం అని చెప్పాడు. దీపం ఆరిపోకుండా ఇళ్లలో కుంపటి ఎట్లయితే ఉంటుందో, మళ్ళా కుంపటి ఊరంలో ఎట్లా మంట వస్తుందో, ఈ కుంపటి ఆరకుండా కాపాడినటువంటి వ్యక్తి నేనే చెప్పాను. అంటే 3 తరాల తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ సార్. నేను నిజాలు ఇదొక ఆస్పెక్ట్. ఆయన గొప్ప పని చేసి దేశంలో ఉన్న మేధావులకి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వీఆర్ స్టిల్ సీకింగ్ జస్టిస్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ప్రకటించి దేశంలో ఉన్నటువంటి అన్ని వైద్యాసులకి, అన్ని విషయాల వైద్యాసులకి, రాజకీయ నాయకులకు పంపించి ఒప్పించినటువంటి బుక్ ఆ బుక్ స్టిల్ సీకింగ్ జస్టిస్. ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని అవమానాలు ఆ
అదంతా ఇప్పుడు చెప్తే ఉండదు కానీ ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన తెలంగాణ కోరుకున్నది నేటిత్వ తెలంగాణ కోసం కాదు, నేటిత్వ తెలంగాణ కోసం కాదు, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ఆకలి కేకల్లోని ఆత్మహత్యల్లోని ఒక సుసంపన్నమైన తెలంగాణ కావాలని కోరుకున్న జయశంకర్ సార్. ఇవాళ అహంకారపు తెలంగాణ ఎవరు కోరుకోలేదు. సో అదంతా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఏం చేయాలో చేస్తారు వేరే విషయం కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొత్తం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన నిధులు మనం ఖర్చు పెట్టుకుని మన పరిపాలన మనం చేసుకునేటువంటి అవకాశం రావచ్చు. కానీ ఇంకా ఎక్కడో కాడ తెలంగాణ ఉద్యోగులతో ముందుకు పోతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి జయశంకర్ గారు కళ్ళగన్నా నిజమైన మనిషిని మనిషి గౌరవించే అందరూ తెల్లగా జీవించేటువంటి గొప్ప తెలంగాణ రావాల్సిన అక్కడనే చెప్పి ఆయన చెప్పాడు. వట్టి భౌగోళిక తెలంగాణ మాత్రమే కాస్తున్నా ఇవన్నిటితో కూడినటువంటి ఒక అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యత కూడా తెలంగాణ కోరుకున్న వ్యక్తి జయశంకర్ సార్. అందువల్ల మనం ఆయన జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన ఆశ్రయాన్ని మరోసారి అవలోకనం చేసుకొని వాటిని ముందు తీసుకుపోవాలంటే ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రెండవది ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం. వారు ఎందుకో మన సుదీర్ఘంగా చెప్పింది మొత్తం